హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వ్లాగ్ ఏంటంటే డైలీ వ్లాగ్ లాంటిది, కానీ దీంట్లో వచ్చి వంట ఎవరు చేస్తున్నారంటే మా రామ్ చేస్తున్నారు. ఎందుకంటే నాకైతే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంటే అందుకు మా రామ్ అయితే నేను చేస్తానులే అని చెప్పారు. సరే అని చెప్పి చేయమన్నాను. మటన్ లివర్ తీసుకొచ్చారు, అదే చేస్తున్నారు. మా రామ్ అయితే అప్పుడప్పుడు చేస్తారు కానీ చాలా బాగా చేస్తారు. నా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది, కొంచెం మాటలు అర్థం కావేమో అనుకుంటాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వీడియో చూసేవాళ్ళు. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. మా రామ్ నాన్ వెజ్ అయితే చాలా బాగా చేస్తారు, కానీ ఎప్పుడు చేయరు. నాకైతే ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లం అలా ఉన్నప్పుడైతే మా రామ్ వంట చేయడంలో అయితే హెల్ప్ చేస్తారు. మనం మటన్ లివర్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడు కానీ ఫ్యాట్ కొంచెం యాడ్ చేయాలి. కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అందుకే మా రామ్ అయితే ఫ్యాట్ కొద్దిగా తీసుకొని వచ్చారు, అంటే కొవ్వు వస్తుంది కదా, అది కొద్దిగా తీసుకొని వచ్చారు. మనం ఇది ఫ్యాట్ వేసామంటే కూర టేస్ట్ బాగా వస్తుంది. అంటే ఎప్పుడు తినకూడదు, కానీ మనం ఎప్పుడో ఒకసారి తెచ్చుకున్నప్పుడైతే ఇలా కొంచెం ఫ్యాట్ యాడ్ చేసామంటే చాలా బాగుంటుంది. ఇంకా అంతేకాకుండా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొద్దిసేపు అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నాకైతే 4-5 డేస్ నుండి హెల్త్ కొంచెం బాగలేదు, కోల్డ్ కొంచెం ఎక్కువ అయిపోయింది. ఇంకా అందుకే వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది. మా రామ్ అయితే అన్నీ వెతుక్కుంటున్నారు ఎక్కడెక్కడ పెట్టావు అని చెప్పి. ఇప్పుడైతే గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి మిర్చి పౌడర్ యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి ధనియా పౌడర్ యాడ్ చేశారు. మా రామ్ నేనైతే 1 మంత్ నుండి ప్లాన్ వేసుకున్నాము జనవరి 1కి ఎక్కడికైనా వెళ్ళాలని. కానీ ఇంకా జనవరి 1 రోజు అయితే హెల్త్ బాగలేకుండా అయిపోయింది, ఎక్కడికి వెళ్ళలేదు, అసలు సెలబ్రేటే చేసుకోలేదు. ఇంకా ఇక్కడైతే ఇప్పుడు పుదీనా యాడ్ చేస్తున్నారు. నేనైతే మటన్ కర్రీ చేసేటప్పుడు అయితే కొత్తిమీర పుదీనా 2 వేస్తాను. మా రామ్ అయితే కొత్తిమీర వేయరు, పుదీనా మాత్రమే వేస్తారు. ఇంక ఇప్పుడైతే పుదీనా యాడ్ చేశాక ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించామంటే సరిపోతుంది. ఇంకా మా రామ్ అయితే బయటంతా ఏదో బాక్సులంతా సర్ది పెడుతున్నారు. ఇంకా నేను వచ్చేసి చూసేసరికి అయితే కూర అయితే దగ్గరకు వచ్చేసింది. చూడండి ఎంత ఎమ్మీగా ఉంది, తినేయాలనిపిస్తుంది కదా. సూపర్ వచ్చింది కూర అయితే గన, మంచి స్మెల్ వస్తుంది. లివర్ తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా సరే కొంచెము ఫ్యాట్ తెచ్చుకోవాలి, అది కొవ్వు తెచ్చుకోవాలి. అది యాడ్ చేస్తేనే కూర చాలా బాగా వస్తుంది. ఇంకైతే ఇప్పుడు కూర అంతా రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే తీసుకొచ్చి పెడుతున్నాను ఇంకా తినడానికైతే. మనం నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే రాగి ముద్ద ఉండాల్సిందే. మేమైతే ఖచ్చితంగా రాగి ముద్ద అయితే చేస్తాము. ఇంకా రాగి ముద్ద రైస్ అయితే చేశాను. ఇంకా ఇప్పుడైతే ప్లేట్లో అయితే పెడుతున్నాను. ఇదివరకే చాలా వీడియోస్లో చెప్పాను, మా రామ్ అయితే నాన్ వెజ్ అయితే చాలా బాగా చేస్తారు. ఎంత బాగా వచ్చిందో చూడండి, చూస్తా అంటేనే తినేయాలనిపిస్తుంది తొందరగా. చాలా బాగా చేశారు, టేస్ట్ కూడా అదిరిపోయింది. ఇంకా ప్లేట్లో అయితే పెట్టేశాను. మా రామ్ అయితే రాలేదు, నువ్వు తినేసేయి నేను వస్తానని చెప్తున్నారు. ఇంకా సరే అని చెప్పి నాకు ఆకలి వేస్తూ ఉంది. ఇంకా అందుకే నేను ఫస్ట్ తింటున్నాను. ఇంకా మటన్ లివర్ కర్రీ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఈరోజు అయితే రైస్ రాగి ముద్ద 2 చేశాం కాబట్టి నేనైతే రైస్ పెట్టుకున్నాను. మా రామ్ వచ్చి రాగి ముద్ద పెట్టమని చెప్పారు.
ఇంకా ఫుడ్ అంతా తినేసాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే వీడియో షూట్ చేశాను. ఇక్కడ మా రామ్ అయితే బయట ఉన్నారు, అందుకే వెళ్తున్నాను. ఇక్కడ కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఈ వీడియో అయితే నెక్స్ట్ డే నైట్లో వీడియో షూట్ చేసింది. మేము జనవరి 1 రోజు కూడా ఎక్కడికి గుడికి వెళ్ళలేదు, అందుకు ఇంకా ఈ రోజు అయితే వెళ్దాం అని చెప్పి బయలుదేరాము. ఇక్కడ మేము వెళ్ళే దారిలో ఇమ్రలి దగ్గర అయితే కొత్తగా అయితే టెంపుల్ అయితే కట్టారు. అక్కడైతే ఏమో పూజలు జరుగుతున్నాయి. ఎంత బాగుందో టెంపుల్ అయితే, ఈశ్వర్ టెంపుల్ అనుకుంటా. మేమైతే ఇక్కడికి వెళ్ళలేదు, మేము శివోహం టెంపుల్కి వెళ్ళాలనుకున్నాము. ఇంకా అక్కడికే వెళ్తున్నాము. ఇంకా అక్కడికే ఎందుకంటే చాలా రోజుల నుండి శివోహం టెంపుల్కి అయితే వెళ్ళాలనుకున్నాము. ఇంకా జనవరి 1కి అయితే వెళ్ళాలనుకున్నాం, కానీ ఇంకా హెల్త్ ప్రాబ్లం వల్ల వెళ్ళలేదు. ఇంకా ఈ రోజు అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడికైతే కొంచెం మాకు దగ్గరగానే ఉంటుంది. ఇంకా ఎప్పుడైనా వెళ్దాంలే అని చెప్పి ఇంకా శివోహం టెంపుల్కే వెళ్తున్నాము. ఇక్కడైతే కొంచెం ముందుకు వచ్చామంటే కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ మార్తల్లి. ఇక్కడ న్యూ ఇయర్కి అయితే లైటింగ్ అయితే ఎంత బాగా సెట్ చేశారు. మాల్ మొత్తం సూపర్గా డెకరేట్ చేశారు చూడండి. నా వ్లాగ్స్ చూస్తున్న మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరు అనుకున్న పనులన్నీ ఈ సంవత్సరం మంచిగా సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను. ఈసారి న్యూ ఇయర్కి అయితే ఒక మంచి వీడియో షూట్ చేసి మీ అందరికీ విష్ చేయాలనుకున్నాను, కానీ అడ్జస్ట్ కాలేదు. కానీ ఇప్పుడు జనవరి జరుగుతుంది కదా, అందుకే విష్ చేశాను. ఇంకా మేమైతే శివోహం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ జనవరి 1కి అయితే న్యూ ఇయర్ అప్పుడు అయితే ఎక్కువ రష్ ఉంటుంది అనుకున్నాను. ఇప్పుడు చూడండి క్యూ ఉంది. వామ్మో, ఏంటి నార్మల్ డేస్లో కూడా ఇంత క్యూ ఉంది. ఇప్పుడైతే క్యూలో నిలబడి ఇంకా నిదానంగా వెళ్ళాలి. ఇంకా ఒకవేళ న్యూ ఇయర్ అప్పుడైతే వచ్చినట్లయితే ఇంకా వీడియో తీసుకోవడానికి కూడా అంత అడ్జస్ట్ కాదనుకున్నాను. ఇప్పుడైతే బాగుంటుంది వీడియో తీసుకోవడానికి, అంత ఫ్రీగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇక్కడ వచ్చి చూసేసరికి ఇంత ఫుల్గా ఉంది. ఇంకా నేనైతే వీడియో తీసుకున్నట్టే. ఇక్కడ స్టార్టింగ్లో అయితే కౌంటర్ ఉంది. ఇది లోపల దర్శనానికి టికెట్లు కాదు. మనం క్యూలో ఎక్కువ నిలబడలేమో అనుకున్న వాళ్ళు మాత్రం షార్ట్ కట్లో వెళ్ళాలంటే ఇక్కడ అమౌంట్ పే చేయాలి. 1 పర్సన్ వచ్చి 300 రూపీస్. ఇక్కడ అప్పుడే స్టార్టింగ్లో చూసామంటే క్యూ ఎక్కువ ఉంది కదా, ఇప్పుడైతే ఖాళీగా ఉంది కదా. నేనేం చేశానంటే మధ్యలోకి వెళ్ళి మళ్ళీ మొత్తం వెనకాల చూసేసరికి కొంచెం ఖాళీ అనిపించింది. మళ్ళీ రిటర్న్ వచ్చి వీడియో తీసుకొని వచ్చాను. ఇక్కడ ఈ క్యూలో వచ్చి ఓన్లీ 1 పర్సన్ మాత్రమే వెళ్ళగలరు. 2 పీపుల్ అసలు వెళ్ళలేరు. అందుకే కొంచెం లేట్ అయిపోతా ఉంది. క్యూ మాత్రం చాలా లాంగ్ ఉంది. మేమైతే క్యూలో అయితే ఒక 1 అవర్ దాకా వెయిట్ చేసాము. నేను మొత్తం షూట్ చేయలేదు. ఒకరే వెళ్ళారంటే ఇట్లా క్యూలో వెళ్ళేటప్పుడు అయితే కొంచెం భయం అనిపిస్తుంది. అది నైట్లో అంటే భయం అని ఎందుకన్నానంటే దారులు అయితే చాలా సన్నగా ఉంటాయి. అంతేకాకుండా కేవ్స్ లాగా సూపర్ ఉంటాయి, టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే 1 అవర్ లేదా 1.5 అవర్ తర్వాత అయితే ఇంకా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇంకా ఇక్కడైతే స్టార్టింగ్లో అయితే ఇక్కడ ఆరెంజ్ కలర్ దారాలంతా చాలామంది కడుతున్నారు కదా, వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరాలని చెప్పి అక్కడ కడుతున్నారు. ఇంకా ఇక్కడ వచ్చామంటే మనకైతే స్టార్టింగ్ క్యూలో వచ్చేటప్పుడే మనకి టికెట్ తీసుకోవాలి. 150 రూపీస్ 1 పర్సన్ వచ్చి. ఆ టికెట్ ఇక్కడ చూపించామంటే మనకైతే ఒక బుట్ట రుద్రాక్షలు ఇస్తారు.
అంతేకాకుండా రుద్రాక్షలతో పాటు ఒక దారం కూడా ఇస్తారు, దానిని కూడా తీసుకొని రావాలి. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడంతా బౌల్స్ లాగా పెట్టారు కదా, అందులో అయితే మనం తీసుకున్న ఈ రుద్రాక్షలను అయితే ఓం నమః శివాయ అని తలుచుకుంటూ ఒక్కొక్కటిగా వేయాలి. ఇంకొంచెం ముందుకు వచ్చామంటే ఇంకా రుద్రాక్షలంతా వేయడం అయిపోయిందంటే బుట్ట తీసుకొని మనకైతే ఆ దారం ఇస్తారు. ఆ దారం అయితే ఇక్కడ అందరూ కడుతున్నారు కదా, ఇంకా మన మనసులో ఏమైనా కోరికలు ఉంటే నెరవేరాలని చెప్పి ఇక్కడైతే కట్టాలి. ఇంకా ఇక్కడైతే మా రామ్ నేనైతే వచ్చి ఇంకా దారం తీసుకొని వచ్చి అయితే ఇక్కడ కడుతున్నాము. మాకున్న ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ కావాలని చెప్పి. మీకు కూడా ఈ వీడియో చూస్తాను, మీ అందరికి కూడా మీ ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ అయిపోయి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే కొంచెం ముందుకు వచ్చి ఇలా స్టెప్స్ పైకి ఎక్కామంటే వినాయకుని విగ్రహం అయితే ఉంటుంది. చాలా పెద్ద వినాయకుడు, ఎంత బాగుంటుందో చూడడానికైతే. ఇక్కడ నుండి కిందకి ఇలా చూసామంటే చాలు ఒక్కసారిగా మనము హిమాలయాల్లోకి వచ్చామన్నంత ఫీల్ వస్తుంది. రష్ అయితే ఎంత ఎక్కువ ఉందో చూడండి. మేము ఇంత రష్ ఉండదు అనుకున్నాము. మనం అక్కడికైతే వెళ్ళాలంటే ఇప్పుడైతే కేవ్స్ లోపల వెళ్ళాలి. ఉత్తరాఖండ్లో ఉన్న పుణ్యక్షేత్రాల్లాగా ఇక్కడైతే సెట్ చేశారు. ఆ పుణ్యక్షేత్రాలు హరిద్వారు, కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి, అక్కడున్న శివలింగాలను అయితే ఇక్కడైతే చాలా బాగా సెట్ చేశారు. అంతేకాకుండా ఆ కేవ్స్లో వెళ్ళేటప్పుడు అయితే అట్మాస్ఫియర్ మొత్తం అలానే ఉంటుంది. మనం అలానే కొంతసేపు అయితే ఫీల్ అయిపోతాము. అంత బాగా సెట్ చేశారు, చాలా బాగుంది. ఇంకొంచెం ముందుకు వచ్చామంటే మనము ఇక్కడ శివలింగానికి పాలాభిషేకం మన చేత్తో మనమే చేయొచ్చు. అలా సెట్ చేశారు, చాలా బాగా నచ్చింది నాకైతే. మేము కూడా అభిషేకం చేసాము. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళామంటే జ్యోతిర్లింగాలను అయితే దర్శనం చేసుకోవచ్చు. మన భారతదేశంలో ఉన్న 18 జ్యోతిర్లింగాలు సెట్ చేశారు. నేను మొత్తం షూట్ చేయలేదు, ఇది లాస్ట్లో షూట్ చేసింది. రష్ చాలా ఎక్కువ ఉన్నారు, అసలు వీడియో తీయడానికి కూడా అడ్జస్ట్ కాలేదు. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళి నేను డేలో వెళ్ళి షూట్ చేయాలనుకుంటున్నాను. లోపల ఈ గుహలు అయితే ఎంత బాగున్నాయో, పెద్ద కొండలు ఎక్కినట్లు మళ్ళీ దిగినట్టు గుహల్లో వెళ్ళినట్లు అయితే భలే సెట్ చేశారు. ఇంకా అక్కడ నుండి ఇక్కడికి వచ్చామంటే ఇంకా శివుని దర్శనం అయితే చేసుకోవచ్చు. శివుని దర్శనం చేసుకునే ముందు అయితే ఇక్కడ కొంచెం ముందుకు వచ్చామంటే మనకు టికెట్ ఇచ్చారు కదా, ఆ టికెట్ చూపించామంటే మనకైతే దీపాలు ఇస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయితే ఇస్తారు. దీపాలను అయితే శివుని ముందర అయితే కొలన్ లాగా అయితే సెట్ చేశారు. అక్కడైతే మనం వదలాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడైతే మా రామ్ అయితే ఇక్కడ వాటర్లో దీపం అయితే వదిలిపెట్టారు. నేనైతే ఇక్కడ పెడుతున్నాను. ఇంకా ఇక్కడైతే మా రామ్ నేనైతే ఇక్కడ దీపాలు పెట్టేసి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇక్కడైతే శివుని దర్శనం అయితే చేసుకోవచ్చు. మనము ఇక్కడైతే శివుని అయితే కింద నుండి ఇలా పైకి చూసినట్టయితే ఆకాశానికి అంటినట్టే ఉంటారు. 65 ఫీటు, 65 అడుగుల ఎత్తు. అక్కడ కనిపిస్తున్న ఈశ్వరునికి అయితే మనం అగరబత్తీలు కడ్డీలు అంటించాలంటే ఇక్కడికైతే రావాలి. దేవునికి ఎదురుగుండా ఉండి కడ్డీలు అంటించవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఏం చేస్తున్నారంటే అగరబత్తీలు అంటించిన తర్వాత అయితే ఇక్కడ గుండంలో వేసేస్తున్నారు. అగ్నిగుండం లాగా రెడీ చేశారు, అందులో వేసేస్తున్నారు. जो चाहो मेरा
ఇక్కడైతే మా రామ్ నేనైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా వచ్చే ముందు అయితే కొంతసేపు అలా కూర్చున్నాము. ఎంత ప్రశాంతంగా ఉందో అక్కడ కూర్చొని ఉంటే మన బాధలు కూడా అస్సలు మర్చిపోతాము. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇంకెప్పుడైనా డేలో వచ్చి ఒకసారి షూట్ చేస్తాను. అక్కడ కూర్చొని దేవుని అలా చూస్తా అంటే మనసుకైతే ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఇంకా ఇప్పుడు మేమైతే ఇంటికైతే బయలుదేరేసాము. ఇంకా నా వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి జున్ను పాలు అయితే తీసుకొని వచ్చారు. ఇంకా ఈ వీడియో కూడా యాడ్ చేద్దాము అని చెప్పి ఇంకా జున్ను చేసేదంతా వీడియో తీశాను. ఎంత బాగా వచ్చిందో. ఈ జున్ను పాలు వచ్చి 20 రూపీస్. మాకిద్దరికైతే సరిపోతుంది. జున్ను చేసిన వెంటనే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేశాను. చూడ్డానికి అయితే చాలా బాగుంది. నేనైతే ఓన్లీ జున్ను పాలు అండ్ చక్కెర మాత్రం యాడ్ చేశాను. మిరియాల పొడి, యాలకులు అవంతా యాడ్ చేయలేదు. నాకు ఇలానే ఇష్టం, చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే వీడియో తీసుకుంటూ అలా కూర్చున్నాను. లేదు మా రామ్ అయితే వచ్చారు. ఏమో పని ఉందని చెప్పి వచ్చారంటే ఇంకా లంచ్ టైం అవుతుండడం వల్ల ఇంకా ఇంటి దగ్గర అలానే తినేసి వెళ్దామని చెప్పి వచ్చారు. ఇంకా సరే అని చెప్పి అటు పెట్టేసి లేసేసాను నేను. ఇంతవరకు నా వీడియో చూస్తున్నా మీ అందరికీ థ్యాంక్ యూ అండి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోద్దు. కామెంట్ కూడా చేయండి మీకు నచ్చినట్లయితే. ఇంతటితో నా వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి.